1,00,000 మంది విద్యార్థులకి తెలంగాణ చరిత్రని ఒకటే రూపాయితో ఫ్రీగా అందజేశాను. 100 రూపాయలతో కూడా 1500 గంటల క్లాసెస్ని కేవలం 100 రూపాయలకు అందజేశారు. ఎందుకంటే ఒక పేదరికంలో ఉన్న విద్యార్థి యొక్క ఇబ్బంది ఏంటో నాకు తెలుసు. అదొకటే కాకుండా గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలపైన కొట్లాడింది అశోక్ సార్. ముఖ్యంగా కానిస్టేబుల్ వాళ్ళకు సమస్య వచ్చినప్పుడు, రిజర్వేషన్లు తొలగించినప్పుడు ఆ రిజర్వేషన్లకు మద్దతుగా నిలబడి మందకృష్ణ మాదిగారు లాంటి మద్దతు కూడా తీసుకొని 2,40,000 మందిని గ్రౌండ్ వరకు తీసుకుపోయారు. ఎందుకంటే ఫిలిప్స్లో వాళ్ళకు రిజర్వేషన్ తీసేస్తే ఇది అన్యాయం అని చెప్పి కొట్లాడిన కారణంగా గత గవర్నమెంట్ యొక్క మెడల్ వంచి అసెంబ్లీలో ప్రకటన చేయించి 2,40,000 మంది విద్యార్థులని గ్రౌండ్ వరకు తీసుకుపోయాను. ఇవాళ మొన్న జరిగినటువంటి 15,000 కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో మాది విద్యార్థి నా స్టూడెంటే. ఎందుకంటే దాంట్లో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ బోధన చేసి ఎంతోమంది లక్షల మంది తయారు చేశాను. ఇవాళ వాళ్ళ విద్యార్థులకు మద్దతు ఉన్నది. వాళ్ళే ప్రధానంగా డిమాండ్ చేశారు, మీరు కంపల్సరీగా ఎమ్మెల్సీగా పోటీ చేయాలి సార్ అని డిమాండ్ చేసిన కారణంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏ పార్టీలతో సంబంధం లేకుండా అందరి వ్యక్తిగా టోటల్ నిరుపేద విద్యార్థులకు మద్దతుగా, ఉద్యోగులకు మద్దతుగా వాళ్ళకి డిమాండ్ మేరకు వాళ్ళ పట్టభద్రుల నియోజకవర్గానికి వెళ్ళి పోటీ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే గత గవర్నమెంట్ నిరుద్యోగుల వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందని కొట్లాడితే నా పైన 12 క్రిమినల్ కేసులు పెట్టారు. చెంచలు కూడా జైలు పంపారు. జైలు జీవితాన్ని కూడా అనుభవించాను గత గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్ వచ్చినాక 5 రోజుల పాటు గత గవర్నమెంట్ వేసిన ఉద్యోగాలు ఇస్తున్నారు తప్ప మీరు ఒక కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం లేదని మొన్న కొట్లాడడం జరిగింది. 5 రోజుల పాటు ఆమన్న నిరారధి చేశాను. దాని ఫలితంగా మనకు టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రూప్ 2 పోస్టులు పెంచుతాను హామీ ఇచ్చారు, కానీ ఇంకా అమలు చేయలేదు. అది అమలు కావాలంటే నాలాంటి విద్య గురించి తెలిసిన వ్యక్తులు, ఎందుకంటే మొన్న జేఎల్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ జేఎల్ నోటిఫికేషన్ ఎలా వచ్చిందంటే ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చారు. మరి గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుకునేది తెలుగు మీడియంలో, నోటిఫికేషన్ ఇంగ్లీష్లో ఇచ్చేసి మీరు ఎగ్జామ్ మొత్తం ఇంగ్లీష్లో రాయాలని వాళ్ళు పరీక్ష పెడితే వాళ్ళ తరపున నిలబడి కొట్లాడి 5 లక్షల మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు తెలుగు మీడియంలో రాసుకునే విధంగా కొట్లాడి వాళ్ళకి తెలుగులో ఎగ్జామ్ పెట్టించారు. మన గ్రూప్ 1లో గత 10 సంవత్సరాలుగా నోటిఫికేషన్ రావడం లేదని, 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కావాలని డిఎస్పీ ఉద్యోగాలకు ఏజ్ కోసం కొట్లాడిన అకాడమీలో మీటింగ్ పెట్టి నిరుద్యోగులందరూ జమ చేసి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తే 3 సంవత్సరాలు అదనంగా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది డిఎస్పీ ఉద్యోగాలకి. దాంతోపాటుగా డిఎస్పీలో హైటు 167.6 ఇచ్చారు, కానీ ఐఏఎస్ లాంటి ఉద్యోగాలకి 165 ఉన్నది. ఇది పెట్టడం న్యాయ విరుద్ధం అని చెప్పేసి కొట్లాడితే గవర్నమెంట్ దిగొచ్చి 165కి తగ్గించి వాళ్ళ చాలామంది హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా గ్రూప్ 1 ఉద్యోగాలు రాసుకోవడానికి కారణమయ్యారు. మొన్న గురుకులాలకు సంబంధించి 9,200 ఉద్యోగాలు వేస్తే దాంట్లో 3,000 ఉద్యోగాలు మిగిల్చుకునే ప్రయత్నం చేసింది గవర్నమెంట్. ఇది విరుద్ధం అని చెప్పేసి మన ఆమరణ నిరారధి చేశాను. దానితో పాటుగా కోర్టులో కూడా కేసు వేసినాం. కోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చింది. రేపు మరొక 3,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాబోతున్నాయి. డిఎస్సిలో పోస్టులు పెంచాలని, టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని గత 5 సంవత్సరాలుగా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్గా నిరంతరంగా యుద్ధం చేస్తున్నా. దాని ఫలితంగా జైలు పంపించారు. రాత్రి 11:30కు 12 గంటలకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎత్తుకుపోయి 20